కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు పెట్టాలి, పెడితే దాని మీద వీళ్ళు న్యాయ పోరాటానికి వెళ్ళటం ఉంటుంది. అదే ఈ బిల్లు చేసేసి ఇప్పుడు లైక్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమని పెట్టారు, బిల్లు ఆమోదించేసేసి కట్ ఆఫ్ డేట్ ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతన ఇది అమల్లోకి వస్తాయి, కొత్త పార్లమెంటరీ సెగ్మెంట్స్ తో అమల్లోకి వస్తున్నాయి. అలాగే ఏదన్నా పాయింట్ పెట్టారనుకోండి ప్రాబ్లం లేదు. అలా పాయింట్ పెడితే ఏది 28లో ఇదే 29గా కాకుండా 34 కోట్ల ఏదైనా టైం పెట్టి అప్పటికి ఈ లోపు జరిగే వాళ్ళందరికీ కూడా ఎన్నికలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత ఢిల్లీ జరుగుతుంది, ఇప్పుడు మొన్న జరిగింది ఢిల్లీ, ఏది పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యాక జరిగింది ఢిల్లీ. అప్పుడు ఢిల్లీకి 6 నెలల తర్వాత జరిగింది కదా, మహారాష్ట్ర 6 నెలల తర్వాత జరిగింది కదా. అప్పుడు ఏమనాలా, నెక్స్ట్ ఎలక్షన్స్ మీకు 4.5 ఏళ్ళే అని ఎన్నికలు జరపాలి. లేదు ఏడాది ఉంటే ఏడాదికి ఎన్నికలు జరపాలి, ఏడాది ఉంటే ప్రీపోన్ చేయడమా పోస్ట్ పోన్ చేయడమా వాటిని ఇట్లాంటివి చేయొచ్చు. ఓ రకంగా ఏదో పెద్ద యజ్ఞం. కాకపోతే వీళ్ళు సింపుల్ గా ఏదైనా చేయగలరు. లైక్ ఆర్టికల్ 370 రద్దు చేయడం ఎవడి వల్ల అవుతుంది అనుకున్నారు, లేకపోతే గనక ఏదైతే ఎన్ఆర్సీ ఎవడి వల్ల అవుతుంది అనుకున్నారు, చేసేసారు కదా. కాబట్టి ఇది కూడా వీళ్ళ దగ్గర టెక్నికల్ పాయింట్స్ ఏవో ఉంటాయి, అదేమన్నా చేసేస్తారా, అది చేసేసి ముందుకెళ్తారా. ఎందుకంటే ఈ ప్రచారం ఎందుకు జరుగుతుందంటే బీజేపీ వ్యతిరేక